నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ముందుకు వెళ్తుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వెల్లడి. మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మీడియా సమావేశంలో స్పష్టం. మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ధ్వజం. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తున్నామని వెల్లడి. నోట్ల మూటా వ్యవహారం. నకిలీ నోట్ల చలామణితో సంబంధం ఉన్న 7గురిని అరెస్టు చేసిన పోలీసులు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో జరిగిన మీడియా ఏర్పాటు సమావేశంలో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు పటిష్టంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాల అభ్యున్నతికి పేర్కొన్న విధంగా రిజర్వేషన్ పరంగా పథకాలు అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామం వారీగా ఎంపిక చేసిన 40 లక్షల మందికి రేషన్ కార్డులను అధికారికంగా లబ్ధిదారులకు అందజేస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణితో సంక్షేమ పథకాలు అర్హులకు అందలేదని, చిత్తశుద్ధితో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి విమర్శలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని చూడలేక కేటీఆర్, బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు 2 పార్టీలు ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మబోరని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీలు భూస్థాపితం ఖాయమన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాగేష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పులసాని శ్రీనివాస్, శేఖర్ గౌడ్, డిచ్పల్లి మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, ఇందల్వాయి మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, పీఎస్సీ చైర్మన్ రామచందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 26వ తారీఖు నాడు 26th జనవరి నాడు ఇంప్లిమెంట్ చేయడానికి సర్వే చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఉపాధి, భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ కూలీలకు, తర్వాత రైతు భరోసా, తర్వాత రేషన్ కార్డు. ఈ 4 మీద అంటే మొత్తం అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా సమగ్రంగా మరియు మొత్తం జిల్లా మొత్తం 500 పైచిలుకు గ్రామాలలో ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, మున్సిపాలిటీలో కూడా అన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి ఎవరైతే ఇప్పుడు మనకు ప్రజాపాలనలో మనకు అప్లికేషన్స్ వచ్చినాయో వాళ్ళందరూ నిజమైన లబ్ధిదారుల కాదా మరి దాని మీద మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది. సర్వే చేసిన తర్వాత మరి 20వ తారీఖు 21 నుండి 24 వరకు 4 రోజులు లబ్ధిదారుల యొక్క అంటే అర్హులని వచ్చినటువంటి అప్లికేషన్ సర్వే చేసిన తర్వాత వాళ్ళందరి లిస్టు కూడా బహిరంగంగా గ్రామ సభలు పెట్టడం జరిగింది. ఇది కూడా ముఖ్య ఉద్దేశము ఏంటంటే ప్రభుత్వము
పేదలను ఆదుకోవాలి, మరి ప్రభుత్వం చెప్పినటువంటి ఎజెండాను అమలుపరచాలి, రైతులను ఆదుకోవాలని, మరి రైతు కూలీలను కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఈ సర్వే జరిగిన తర్వాత ఇంతకుముందు అభయాస్తంలో అప్లికేషన్స్ తీసుకున్నా, మరి వాళ్ళ పబ్లిక్ హియరింగ్ కూడా అంత ధైర్యంగా పబ్లిక్ లో వచ్చి మేము మీటింగ్ పెట్టి అధికారుల ద్వారా మీటింగ్ పెట్టి మరి లబ్ధిదారుల యొక్క వివరాలు చెప్పడము, ఇంకా ఇదంతా కూడా గతంలో చరిత్రలో ఎప్పుడు జరగలేదు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి న్యాయం జరగాలి, ఎవరు కూడా మిస్ కాకూడదు. ఎవరైనా మిస్ అయితే మళ్ళీ ఒకసారి మనం అప్లికేషన్ తీసుకుని వాళ్ళను ఆ లిస్టును సర్దిద్దాలన్నది. తర్వాత ఎవరైనా అధికారులను మిస్లీడ్ చేసి కానీ ఇంకేదైనా తప్పిదారు జరుగుతుంటే అర్హత లేని లబ్ధిదారులను కూడా ఏరివేయాలన్నది కూడా దీని ఒక ప్రధాన లక్ష్యం. సో అందుకే మీరు అందరు కూడా నేను చూసారు గతంలో, ఇప్పుడు సర్వే చేసినాక కూడా నిన్న పబ్లిక్ హియరింగ్ లో చాలా మంది, కొంతమంది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంట్లో ఎట్లా వచ్చినాయని అబ్జెక్షన్ చెప్పడం జరిగింది, అవి కూడా నోట్ చేసుకున్నారు. ఇంట్లో లేని వాళ్ళందరూ కూడా అప్లికేషన్ తీసుకున్నారు. సరే, దాంట్లో కొంచెం లోపాలు ఉండొచ్చు కాబట్టి ప్రజలు అడుగుతా ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని, ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని మనము అర్థం చేసుకొని ఇక్కడ మనము ముందుకు పోతా ఉన్నాం. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాదని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు విలువను ప్రతి ఒక్కరు గుర్తెరగాలన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదిగా నిలుస్తుందని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాదిగా నిలుస్తుందని, దీనిని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ ఎంతో విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 15వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించగా జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతరం వీడియో క్లిప్ ద్వారా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సందేశం వినిపించారు. తదుపరి ఓటర్లతో ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదిగా నిలుస్తుందని గుర్తు చేశారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా ఎన్నికలు జరిపిస్తుందని, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ప్రతిసారి వినూత్న పద్ధతులను ప్రవేశపెడుతూ ప్రజలలో చైతన్యాన్ని పెంపొందిస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే గత ఎన్నికల్లో 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40% పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి నుండే ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తూ ఓట్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా పార్టీల వారు ప్రచార అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేలా అనుమతుల ప్రక్రియను సులభతరం చేసిందన్నారు. ఎక్కడైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలను గమనిస్తే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా సివిజిల్ వంటి యాప్లను కూడా ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని అన్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతున్న ఓటింగ్ వ్యవస్థ వల్ల అధికార మార్పిడి ప్రక్రియ సాఫీగా జరుగుతుందని, ఇది దేశాభివృద్ధికి కూడా దోహదపడుతుందని కలెక్టర్ గుర్తు చేశారు. ఎంతో కీలకమైన ఎన్నికల ప్రక్రియ నిరాటంకంగా జరిగేందుకు అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ఎన్సీసీ క్యాండిడేట్లు తదితరులు సైతం తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఇదివరకు ఏడాదికి ఒక పర్యాయం చేపట్టేదని, కానీ ప్రస్తుతం ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని చేపడుతుందని తెలిపారు. 17 సంవత్సరాల వారు కూడా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఓటరు జాబితాలో పేరు నమోదు చేయడం జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా స్వీప్ అధికారి సురేష్ కుమార్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక సమ్ టీమ్ తోని మనకి నేషనల్ వాటర్స్ డే జరుపుకుంటూ ఉంటాము. సో ఒకసారి మనము ప్రౌడ్ టు బి ఏ వాటర్ అనేసి, నో వాటర్ లెఫ్ట్ బిహైండ్, అలాగే డిఫరెంట్ టీమ్స్ తో ఎవ్రీ ఇయర్ కూడా చేసుకుంటాము. ఈ ఇయర్ మనకి థీము నథింగ్ లైక్ ఓటింగ్. సో ఆ థీమ్ తో ఈ ఇయర్ మొత్తం కూడా ఎంటైర్ మనకి నెక్స్ట్ నేషనల్ వాటర్స్ డే వరకు కూడా డిఫరెంట్ కార్యక్రమాలు ఈ రోజుతో స్టార్ట్ చేసుకొని ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్స్ కూడా మనము కండక్ట్ చేసుకుంటూ ఉంటాము. సో దీనిలో భాగంగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసిన ఇంతవరకు సాధించిన అచీవ్మెంట్స్ కావచ్చు,
అదేవిధంగా మనము ఎలక్షన్స్లో ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం అనేది కూడా డిస్కస్ చేసుకొని ఏమైనా అంటే ఇలాంటి డిస్కషన్స్ వల్లే ఎవ్రీ ఇయర్ అంటే డే బై డే మీరు ప్రతి ఎలక్షన్ చూసినా కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ టెక్నాలజీ పరంగా అవ్వచ్చు, అదేవిధంగా ప్రాసెస్ అవ్వచ్చు, అవన్నీ కూడా మనకి మారుతూ ఉన్నాయి. ఇంత స్మూత్ గా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో అంటే ఒక కంట్రీ డెవలప్మెంట్ కూడా ఆ డెమోక్రసీ, లా అండ్ ఆర్డర్ అది ఉంటేనే ప్రాస్పర్ అవుతుంది. సో కొన్ని కంట్రీస్ లో ఈవెన్ ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు, రెగ్యులర్ టైంలోన బికాస్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా కంట్రీస్ అండర్ డెవలప్డ్ గా ఉంటాయి. బట్ మన ఈవెన్ కంట్రీలో ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది అంటే అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈసీఐ రోల్ కూడా మనము ఉన్నట్లుగా గుర్తించాలి. సో ఈ విధంగా ఇప్పుడు ఎలక్షన్స్ లో మెయిన్ అంటే యూత్ అవ్వచ్చు, అదే విధంగా ఈ మనకి ఎన్సీసీ క్యాడెట్స్ అవ్వచ్చు, ఈవెన్ ఎన్ఎస్ఎస్. ప్రయాగ్రాజ్ కుంభమేళలో ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి భక్తులకు అల్పాహారంగా అందిస్తున్న ఇడ్లీ సాంబార్ హైలైట్ గా మారింది. దేశ విదేశాల నుండి వచ్చిన ప్రజలు ఈ రుచిని చూసి ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమం నుండి తన భక్తులతో వెళ్లిన పీఠాధిపతి మంగిరాములు మహారాజ్ ఈ కార్యానికి సిద్ధం కావడం విశేషం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో భక్తుల కోసం నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో ఆశ్రమ కమిటీ సభ్యులు అల్పాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. గత 14 రోజులుగా రుచికరమైన ఇడ్లీ సాంబార్ను భక్తులకు అందిస్తున్నారు. రోజుకు క్వింటాల్ ఇడ్లీ రవ్వతో సుమారు 4000 మందికి అల్పాహారాన్ని సరఫరా చేస్తున్నారు. ఈ సందర్భంగా రాములు మహారాజ్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమం వద్ద ఈ కుంభమేళ జరుగుతుందని, 144 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ కుంభమేళను మహాకుంభమేళ అని అంటారని వివరించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కుంభమేళ అని, 45 రోజుల పాటు ఈ పవిత్రమైన కుంభమేళను నిర్వహిస్తారని తెలిపారు. దేశ విదేశాల నుండి కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారని, తమ వంతుగా జనవరి 13 నుండి రోజుకు 4-5 వేల మందికి ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు రుచికరమైన అల్పాహారాన్ని అందిస్తున్నామని మంగిరాములు మహారాజ్ తెలిపారు. ఆశ్రమ కమిటీ సభ్యులు రోజు ఉదయం 4 గంటలకే నిద్ర నుండి లేచి భక్తి శ్రద్ధలతో భక్తుల కోసం ఇడ్లీలను తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని రుచికరమైన ఇడ్లీని కుంభమేళలో సరఫరా చేయడం పట్ల భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని మంగిరాములు మహారాజ్ సంతృప్తి వ్యక్తం చేశారు. సుమారుగా మనకు 14 రోజులు ఇడ్లీ సాంబార్ పెట్టడం, మన ఉత్తరాఖండ్ మనం పెట్టడం మన అదృష్టంగా భావిస్తున్నాం. మనకు భగవంతుడి కృపా కటాక్షంతో మేమందరం కూడా 35 మంది ఇక్కడికి రావడం జరిగింది. 35 మంది మంచిగా రాత్రి మబ్బున 4 గంటలకు స్నానం మీద చేసుకొని యథావిధి కార్యక్రమాలు చేసి సాంబారు ఈ యొక్క బ్యాచ్ 35 మంది సెప్టెంబర్ మనకు బ్రహ్మాండంగా భగవంతుడి దయతోని 3000 నుంచి 4000 మందికి ఇడ్లీ సాంబార్ అందిస్తున్నారు. మరి మన నిజామాబాద్ జిల్లాల యొక్క ప్రాంతీయులందరూ కూడా సహాయ సహకారంతో ఈ సమస్య మనం అనుకున్నది 3 తారీఖు దాకా ఉన్నది. ఇంకా భగవంతుడి కృపా కటాక్షంతో వేలాది మంది మంచి ఆనందపడుతున్నారు. ఆ ఆనందం మనందరం పంచుకుందామని మీ అందరినీ ఆశిస్తున్నా. ఈశ్వరుడి కృపా కటాక్షంతో సాధు సంతుల యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా నడుస్తున్నది. ఓం నమః శివాయ. రాష్ట్రంలో మేజర్ ఇరిగేషన్ నుండి మైనర్ ఇరిగేషన్ విభాగాన్ని విడదీయాలని వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలో సభ్యులు కోరారు. అలాగే మైనర్ ఇరిగేషన్ శాఖను అభివృద్ధి చేయాలని వారు కోరారు. హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు గడుగు గంగాధర్, కేవీఎస్ రెడ్డి, భవానీ రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రితో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మేజర్ ఇరిగేషన్ నుండి మైనర్ ఇరిగేషన్ విభాగాన్ని విడదీయాలని కోరారు. అలాగే మైనర్ ఇరిగేషన్ శాఖను అభివృద్ధి చేయాలన్నారు. అంతేకాకుండా స్థానిక రైతులతో నీటి సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. మైనర్ ఇరిగేషన్లో భాగం
భాగమైన చెరువులు, కుంటలు పరిరక్షణకై కృషి చేయాలని మంత్రిని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనర్ ఇరిగేషన్ను మేజర్తో కలపడం వల్ల గ్రామాలలో చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలకు పాల్పడ్డారని వారు వివరించారు. చట్టవిరుద్ధంగా చెరువుల్లోనే లేఅవుట్లు చేశారన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ మైనర్ ఇరిగేషన్ నిర్వహణ పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్రంలోని చెరువులు పూర్తిగా ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ ఏర్పడిన తర్వాత గ్రామాల్లోని చెరువుల నిర్వహణ, భూగర్భ జలాలు పెరిగే విధంగా యాసంగి పంట కాలంలో కూడా బోర్ల ద్వారా వ్యవసాయం చేసుకునే అవకాశం ఉండేలా కమిషన్ పలు సూచనలు చేసింది. గత ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేసి తమ జేబులు నింపుకుందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. అయినా రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి ఆందోళన చెందవద్దని ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. నవిపేట మండల కేంద్రంలోని మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంప్ను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేసి తమ జేబులు నింపుకుందని, ఆయన రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్, సబ్సిడీ గ్యాస్, సన్నరకం ధాన్యానికి 500 రూపాయల బోనస్, రైతు భరోసా, రుణమాఫీ లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మరియు ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని, ప్రజలు ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి ఆందోళన చెందవద్దని ప్రజలకు భరోసా ఇచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకుండా పనిచేసే నాయకులను ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లుగా ఎన్నుకోవాలని కోరారు. తను వారితో ప్రజలకు సేవ చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాబోయే 10వ తరగతి వార్షిక పరీక్షలలో 75% పైగా మార్కులు, 100% ఉత్తీర్ణత సాధించేలా ఫిబ్రవరి నెలలో గ్రాండ్ టెస్టులు, ప్రణాళికయుత చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తున్నామని, తన నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి 2 కోట్ల నిధులు వెచ్చించారని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ విజయ పాలను తాగాలని తెలిపారు. కొన్ని ప్రైవేట్ పాల కేంద్రాలు సరఫరా చేసే పాలలో హానికర రసాయనాలు కలుపుతున్నారని, వీటి వాడకంతో 85% ప్రజలు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని నివేదికలు వచ్చాయని అన్నారు. పాడి రైతులను ప్రోత్సహించేందుకు లీటర్కు 10 రూపాయలు పెంచామని అన్నారు. రైతులు కూరగాయలు పండించాలని కోరారు. బీరకాయ, కాకరకాయ లాంటి కూరగాయలు పండించాలని సూచించారు. అనంతరం సీరన్పల్లి, జొన్నపల్లి గ్రామాలలో మాటు కాలువలను పరిశీలించారు. కాలువలో పూడికతీత పనులను చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఏసీపీ రాజా వెంకట్రెడ్డి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఇందూర్ ఇంటి దీపం సీఈఓ జైబన్న, ఇంటి దీపం మేనేజర్ శోభ తదితరులు పాల్గొన్నారు. కనీసం ఖర్చులను మీకు భర్తలు అడగకుండా చేశాం. మగవాళ్ళకు కూడా తప్పనిసరిగా ఇప్పటి వరకు ఈ మొగోళ్ళు అంటారు కానీ 21,000 కోట్లు రైతులకు లోన్ మాఫీ చేశాం. ఇప్పుడు రైతు బంధు, దాన్ని ఏమంటున్నారు, ఇప్పుడు రైతు భరోసా వస్తుంది. మేము ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, అవసరమైతే 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఆ పుణ్యాత్ముడు కేసీఆర్ చేసిన దౌర్జన్యానికి మన పిల్లల భవిష్యత్తు చెడగొట్టద్దని ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఆ లోన్లు తెచ్చి మన మీద నెలకు 6,500 కోట్లు అంటే మనకి సర్కారు, మనకు సేవ చేసేందుకు సర్కారు జాబు చేసిన వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు 6,500 అయితే ఆ పుణ్యాత్ముడు చేసిన బాకీకి అడ్డీకి అసలుకు 6,500 అయితే ఉన్నాయి. మనకు వస్తాయి 1,800, దాంట్లోకి ఇవే 1,300 పైసలు లేవు. ఇవన్నీ చదువుతూ ఉంటాం. కాబట్టి తప్పనిసరిగా అన్నీ వస్తాయి, ధైర్యంగా ఉండండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 495 కేజీబీవీల్లో నాన్ టీచింగ్ వర్కర్లు అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ కోరారు. ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి వేతనాల్లో చాలా వ్యత్యాసం ఉందని ఆయన అన్నారు. కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని వారు కోరారు.
ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ను డీఈఓ అశోక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 495 కేజీబీవీల్లో నాన్ టీచింగ్ వర్కర్లు అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి వేతనాల్లో చాలా వ్యత్యాసం ఉందన్నారు. కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలని వారన్నారు. ఉద్యోగ భద్రత, మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. వీక్లీ ఆఫ్ జాబ్ చార్ట్ను అమలు చేసి పనిభారం తగ్గించాలని సుధాకర్ కోరారు. రిటైర్డ్ అయిన వారికి 5 లక్షల గ్రాట్యుటీ, మృతి చెందిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియాను చెల్లించాలన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి ఈశ్వరి, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు హేమలత, జిల్లా కార్యదర్శి సుమలత, జిల్లా ఉపాధ్యక్షులు సుజాత తదితరులు పాల్గొన్నారు. భారతీయ పౌరులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలని ఎడపల్లి తహసీల్దార్ ధన్వాల్ అన్నారు. 18 ఏళ్ల వయసు నిండిన వారందరూ తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఎడపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో ఓటరు దినోత్సవంపై అవగాహన కల్పిస్తూ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ ధన్వాల్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. యువకులు ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలని, నిర్ణీత వయసు పూర్తయిన వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీఓ మన్మోహన్ శాస్త్రి, ఏవో సిద్దిరామేశ్వర్, ఉప తహసీల్దార్ అనూష, ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ. బాన్స్వాడ మున్సిపాలిటీ పాలకవర్గం పార్టీలకు అతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేశారని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కితాబిచ్చారు. ప్రజల సహకారం ఉంటే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చని ఆయన అన్నారు. పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు నీటి ట్యాంకులు నిర్మించనున్నామని ఆయన తెలిపారు. బాన్స్వాడ మున్సిపల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజులు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మున్సిపల్ పాలకవర్గం వీడ్కోలు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజులు మాట్లాడుతూ బాన్స్వాడ పట్టణాన్ని మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ఆధ్వర్యంలో సభ్యులు ఎవరు నిందించకుండా పార్టీలకు అతీతంగా పనిచేస్తూ బాన్స్వాడను అభివృద్ధి చేశారని అన్నారు. రాష్ట్రంలో ఇతర మున్సిపాలిటీల కంటే మన మున్సిపాలిటీ 100% బాగుందన్నారు. ప్రజలు తలుచుకుంటే బాన్స్వాడను సింగపూర్లో ఉన్న నగరాలకు దీటుగా తయారు చేయవచ్చని అన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచితే రోగాలు రావన్నారు. బాన్స్వాడ పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు 50 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకులు నిర్మించనున్నామన్నారు. వచ్చే 50 సంవత్సరాల వరకు మంచినీటి కొరత దని పోచారం భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. బాన్స్వాడ మున్సిపాలిటీ గడువు ముగుస్తా ఉన్నాం. కలిసి సమిష్టిగా పనిచేసేటువంటి సంస్కృతి బాన్స్వాడ పట్టణంలో ఏమాత్రం కాంట్రవర్సీ లేకుండా, విమర్శలు తాగలేకుండా, ఏదో తప్పు జరిగితే ఫలంగా తప్పు జరిగిందని ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలని ప్రయత్నం చేశాను తప్పితే ఒకరినొకరు నిర్దించుకోలేదు. నువ్వు అట్లా చేసినావు, నువ్వు ఇట్లా చేసినావు అని ఆలోచనలు ఎక్కడ కూడా పనిచేయలేదు. తప్పు జరిగితే దాన్ని సవరించుకోవడానికి నువ్వేం చేయాలి, నేనేం చేయాలి ఆ ప్రయత్నం చేసిన తప్పితే నేను నువ్వే బాధ్యులు, నువ్వే చేయాలి, నువ్వు చేయలేదని చెప్పేసి నువ్వెంత నేనెంత చెప్పేసి విమర్శించుకునేటువంటి స్థాయిలో పోలేదు. బంగారం ఇప్పటికంటే ఇంకా బంగారంగా తయారు అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమైందంటే ఆరోగ్య పరిరక్షణ జరుగుతుంది, అంటువ్యాధులకు అవకాశం ఉంది. అక్కడక్కడ వేరే దేశాలు ఉన్న వాడికి మనకు డిఫరెన్స్ ఏంది, మన యొక్క పరిసరాలు బాగా లేకపోవడం వల్ల, త్రాగే నీళ్ళలో కలుషితం ఉండటం వల్ల, తినే దాంట్లో కలుషితం ఉండటం వల్ల రోగాలు వస్తున్నాయి. నేను మన సింగపూర్ పోయాను. బాన్స్వాడలో ఉన్నటువంటి పరిస్థితి, సింగపూర్లో ఉన్నటువంటి పరిస్థితులు ఒక పేరు చేసుకున్నాం. వేరే మున్సిపాలిటీలో మన మున్సిపాలిటీ చూసుకుంటే వేరే మున్సిపాలిటీ కంటే మన మున్సిపాలిటీ 100% నయంగా ఉన్నాం. అన్నింటిలో కూడా మంచినీటి సరఫరాలో కానీ, పారిశుద్ధ్యంలో కానీ, విద్యుత్ దీపాల అలంకరణలో కానీ, ఇతర మున్సిపాలిటీలు పేరు దెబ్బతలుసుకోలేదు కానీ ఇతర మున్సిపాలిటీ పోల్చుకుంటే మన మున్సిపాలిటీ చాలా 100% బాగా ఉంది. కామారెడ్డి జిల్లాలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 7గురిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
సదాశివనగర్ మండల పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసులు సిఐ సంతోష్ కుమార్తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న 7 సభ్యుల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి 1,45,000 విలువ గల 500 రూపాయలు, 31,400 రూపాయల విలువ గల 200 రూపాయల నోట్లను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. గాంధారి మండలం చద్మల్ తాండాలో లక్ష్మమ్మ జాతర సందర్భంగా 500, 200 రూపాయల నకిలీ నోట్లు వెలుగు చూశాయని తెలిపారు. ఆలయ క్యాషియర్ 3 గోపాల్, రవీందర్ హుండీ డబ్బుల్లో నకిలీ నోట్లు కలిపి ప్రజలకు మిత్తికి ఇచ్చే సందర్భంలో 500 రూపాయల కట్టల్లో 1 లేదా 2 నోట్లు నకిలీ 500 రూపాయల నోట్లను కలుపుతూ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ నోట్లను నిర్మల్ జిల్లాకు చెందిన తిరుపతి అలియాస్ రాజు, విజయవాడకు చెందిన జగన్ అలియాస్ రాము అనే వ్యక్తుల ద్వారా అందినట్లు విచారణలో తేలిందని అన్నారు. ఈ నేరంలో భాగస్థులైన మాండు గోపాల్, మాలి రవీందర్, బడావత్ సంగ్రామ్, మాడు రవీందర్, దరావత్ చందర్, మగిడి కేషన్, రామ్, టీంకి భాను ప్రసాద్ అనే 7గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నేరస్తుల వద్ద నుండి 9 మొబైల్ ఫోన్లను, 1 బైకు, 1,45,500 రూపాయల విలువ గల 500 రూపాయల 291 నకిలీ నోట్లను, 31,400 రూపాయల విలువ గల 200 రూపాయల 157 నకిలీ నోట్లను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. మిగతా నోట్లను నేరస్తులు కాల్చివేయడం జరిగిందని వెల్లడించారు. నేర విచారణలో చాకచక్యంగా ప్రదర్శించి నేరస్తులను పట్టుకున్న సదాశివనగర్ సిఐ సంతోష్ కుమార్, గాంధారి ఎస్ఐ ఆంజనేయులు, టెక్నికల్ టీం, ఐడి పార్టీ టీం సభ్యులను ఎస్పీ సింధు శర్మ అభినందించారని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ ఫేక్ నోట్స్ 500 రూపాయల ఫేక్ నోట్స్ అక్రమ చలామణి చేస్తున్నటువంటి 7 వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. పూర్వాపరాల్లోకి వెళ్ళినట్లయితే గాంధారి పోలీస్ స్టేషన్లో చద్మల్ తండాలో లక్ష్మమ్మ భోగ్ భండార్ జాతర అని ప్రతి సంవత్సరము సంక్రాంతి దినాలలో అంటే 13, 14, 15 తారీఖులలో ఈ సంవత్సరం జాతర జరిగింది. ఆ జాతర సందర్భంలో భక్తులు ఈ కానుకలు ఆ హుండీలో కానుకలు వేయడం జరుగుతుంది. అయితే వచ్చినటువంటి కానుకలు అన్నింటిని కూడా ఈ జాతర తర్వాత వాటిని కౌంట్ చేసి ఆలయ అభివృద్ధి కమిటీకి సంబంధించిన వాళ్ళు ఆ డబ్బులను తక్కువ ఆ తండాకు సంబంధించినటువంటి నీడీ పర్సన్స్కు తక్కువ వడ్డీతోటి డబ్బులు వాళ్ళకు మిత్తికి ఇవ్వడం జరుగుతుంది. అలా తీసుకున్న సందర్భంలో ఎవరైతే డబ్బులు తీసుకుంటారో అప్పుగా తీసుకున్న వాళ్ళ నోట్ల నుంచి 2-3 నోట్లు మాత్రము ఈ 500 రూపాయల నోట్లు ఫేక్ నోట్స్ రావడం జరిగింది. ఇది డౌట్ వచ్చినటువంటి ఆ తండాలో మనకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఏంటంటే ఆ విధంగా ఆలయ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులలో ఫేక్ నోట్స్ ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు రావడంతో ఎస్ఐ ఆంజనేయులు గాంధారి ప్లస్ సదాశివనగర్ సిఐ గారు సంతోష్ కుమార్ పర్సనల్గా వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళతోటి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఈ మన గౌరవ కామారెడ్డి జిల్లా ఎస్పీ మేడం సింధు శర్మ గారి పర్యవేక్షణలో ఈ యొక్క 2 టీంలను ఏర్పాటు చేసి అసలు ఎట్లా ఈ ఫేక్ నోట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ పూర్వాపరాలు ఏంటి అని మనం కనుక్కొని ఈ సుమారు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మరో 2 పరారులో ఉన్నారు. అయితే ఈ 7 మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 1 మోటార్ సైకిల్, తర్వాత 9 మొబైల్ ఫోన్లు, 1,45,000 రూపాయల ఈ 500 రూపాయల ఫేక్ నోట్స్ను, అదేవిధంగా 31,400 రూపీస్ 200 రూపీస్ నోట్స్ ఫేక్ నోట్స్ను ఈ విధంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుంటాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి,
నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుకు జనవరి 26 నుండి అట్టహాసంగా శ్రీకారం చుట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నుండి శ్రీకారం చుట్టడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ప్రతిష్టాత్మక 4 సంక్షేమ పథకాల అమలు కోసం చేపట్టాల్సిన చర్యల గురించి తెలియజేశారు. అనంతరం కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాల అమలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతి మండలంలో ప్రజాప్రతినిధులను సంప్రదించి వారి సూచన మేరకు ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసుకోవాలన్నారు. ఎంపిక చేసిన ప్రతి గ్రామంలోనూ పథకాల ప్రారంభోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఎలాంటి తప్పిదాలు, గందరగోళానికి తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేదిక, షామియానా, త్రాగునీరు వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లను చేయాలన్నారు. ప్రజాప్రతినిధులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని, మధ్యాహ్నం 1 గంటకు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టాలన్నారు. ఎంపిక చేసిన గ్రామంలోనే 4 పథకాల అమలును ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. ముందుగా ముఖ్యమంత్రి సందేశంతో కూడిన వీడియోను ప్రదర్శించాలన్నారు. ఒక్కో పథకానికి గాను ప్రత్యేకంగా ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆహార భద్రతా కార్డులకు తహసీల్దార్ నేతృత్వంలో, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపీడీఓ ఆధ్వర్యంలో, రైతు భరోసాకు మండల వ్యవసాయాధికారి నేతృత్వంలో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి గాను ఏపీఓ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు ఓవరాల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ 4 సంక్షేమ పథకాల అమలు ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం అయ్యేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గ్రామాలకు వెళ్లడానికి ముందే ఆయా పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జాబితాలో 100% అర్హులు మాత్రమే ఉండేలా సరిచూసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హులు ఉండకూడదని అన్నారు. ప్రజాపాలన, గ్రామ సభల సందర్భంగా వచ్చిన దరఖాస్తులను సైతం పరిశీలించి ఆయా పథకాల కింద అర్హుల పేర్లను జాబితాలో చేర్చాలని, పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలోనే వారికి కూడా పథకాల మంజూరీకి సంబంధించిన ప్రొసీడింగ్స్ అందించాలని కలెక్టర్ సూచించారు. గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా తప్పనిసరిగా లబ్ధి చేకూరేలా చొరవ చూపాలని అన్నారు. అదే సమయంలో అనర్హులకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి విమర్శలు, ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. విద్యార్థులు ఎదుగుతున్న దశలో బాధ్యతగా మసులుకోవాలని కమ్మర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి హితవు పలికారు. వక్ర మార్గాల పట్ల ఆకర్షితులై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన కోరారు. మత్తు పదార్థాలు, గంజాయి వంటి వాటికి ఆకర్షితులై విద్యార్థులు తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని వారు సూచించారు. విద్యార్థులు ఎదుగుతున్న దశలో బాధ్యతగా మసులుకోవాలని, వక్ర మార్గాల పట్ల ఆకర్షితులై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కమ్మర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి పేర్కొన్నారు. కమ్మర్పల్లి మండలం కోనసముద్ర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం నిర్వహించిన విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సమావేశంలో ఎస్ఐ అనిల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎదుగుతున్న క్రమంలో మత్తు పదార్థాలు, గంజాయి వంటి వాటికి ఆకర్షితులై విద్యార్థులు తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్,
ఫేస్బుక్, వాట్సాప్లను ఈ వయసులో వినియోగించకపోవడమే మంచిదని అన్నారు. సెల్ ఫోన్ పరిమితి మేరకు మాత్రమే వాడాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని మన ఎదుగుదలకు మాత్రమే ఉపయోగించుకోవాలా తప్ప వ్యసనంగా మార్చుకుని భవిష్యత్తును పాడు చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు సైతం బాధ్యతగా మసులుకోవాలని, తమ పిల్లలపై అతి మమకారం చూయించి కొందరు పాఠశాలలో టీచర్లపై దాడులకు దిగుతున్నారని, ఇది ఎంతమాత్రం సరైంది కాదని హితవు పలికారు. తన తండ్రి కూడా స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేశారని, తన వద్ద విద్య నేర్చుకున్న ఎంతో మంది భవిష్యత్తులో ఉన్నత హోదాలకు ఎదిగారని గుర్తు చేశారు. మహిళల రక్షణ కోసమే షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మహిళలపై ఎవరు అనుచితంగా ప్రవర్తించినా మొహమాటం లేకుండా షీ టీమ్ కాల్ సెంటర్ నంబర్కు ఫోన్ చేసి సహాయం పొందాలని, అదేవిధంగా ఉన్నత చదువుల నిమిత్తం నిజామాబాద్, హైదరాబాద్ వంటి పట్టణాలలో ఉంటున్న విద్యార్థినిలు తమ మొబైల్లో టీ సేఫ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏది అయితే అది అయ్యేటట్టు మీరు ఎంకరేజ్ చేయాలి. అది ఏమన్నా కానీ, ఏమన్నా అంటే దొంగ కానీ అది కానీ అది అనుకోకండి. ఏదైతే చట్టబద్ధంగా ఏదైతే ఉంటాయో అవే, అర్థమవుతుందా? కానీ డిస్కరేజ్ చేయొద్దు. మీరు 10th క్లాస్ చదవంగానే ఏం చేస్తారంటే, ఇక చాలరా మనకు 10th క్లాస్ పాస్ అయినాం, ఇంటర్మీడియట్ వద్దు మనకు చాలే, మనకు స్తోమత లేదనుకుంటాం. దయచేసి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మళ్ళీ మీరు ఎంసెట్ కానీ అది కానీ ర్యాంక్ కొడితే అది కూడా ఫ్రీ సీట్ వస్తుంది. దయచేసి మీ పిల్లలను హయ్యర్ ఎడ్యుకేషన్ చేపించి, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చాలా ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. అందరూ కూడా డిగ్రీ, మినిమం డిగ్రీ కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవాలి. డిగ్రీ కంప్లీట్ అయితేనే వివిధ ఉద్యోగాల్లో మీరు అర్హత సంపాదిస్తారు. మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. రేపో మాపో మా కానిస్టేబుల్ కూడా 10th ఉండే ఫస్ట్, తర్వాత ఇంటర్మీడియట్ అయింది, రేపో మాపో అది కూడా డిగ్రీ అవుతుంది. కామారెడ్డి జిల్లాలోని నస్రులాబాద్ మండలం నెమలి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భార్య భర్తనే కడతీర్చింది. 7 అడుగులు 3 ముళ్ళు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కాటికి వెళ్లే వరకు కలిసి జీవిస్తామని దైవసాక్షిగా ఒక్కటైన భార్యాభర్తలు కలకాలం జీవనం గడపాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల భార్యపై అనుమానంతో భర్తను హత్య చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. మరికొన్ని చోట్ల వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను కడతీరుస్తున్నారు భార్యలు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో భర్త టేకుల మైసయ్యను అతని భార్య టేకుల రాధాబాయి ప్రియుడు నాగరాజుతో కలిసి హత్య చేసిందని రూరల్ సీఐ టి రాజేష్ తెలిపారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత సంవత్సరం డిసెంబర్ 15న ఇంటి నుండి వెళ్లిన టేకుల మైసయ్య ఇంటికి రాకపోవడంతో మైసయ్య కుటుంబ సభ్యులు భార్య రాధాబాయితో పాటు బాన్స్వాడలో ఉన్నాడని భావించారు. అయితే అక్కడ లేకపోవడంతో జనవరి 21న నస్రులాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి భార్యపై అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారణ చేయగా భార్య రాధాబాయి తన ప్రియుడు నాగరాజుతో కలిసి భర్త మైసయ్యను మద్యం తాగించి కాళ్ళు చేతులు కట్టేసి హత్య చేసి మృతదేహాన్ని దూర్కి గ్రామంలోని సోమలింగేశ్వర ఆలయం వెనుక భాగంలోని కోనేరులో మూటకట్టి పడేసినట్లు తెలిపిందని సీఐ తెలిపారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. మృతదేహాన్ని సంఘటన స్థలంలోనే పోలీసులు పోస్టు మార్టం నిర్వహించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని ఇద్దరిని రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ టి రాజేష్ తెలిపారు. తేదీ 21/1/2025 రోజున నస్రులాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నెమ్లి గ్రామం నుంచి టేకుల లచ్చవ్వ అనే ఆవిడ వాళ్ళ కొడుకు టేకుల మైసయ్య కనపడడం లేదని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని క్రైమ్ నెంబర్ 10/25 అండర్ హెడ్ మ్యాన్ మిస్సింగ్లో నర్సులాబాద్ పోలీస్ స్టేషన్స్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ కంప్లైంట్ వాళ్ళ కోడల మీద అనుమానం వ్యక్తపరచడంతో వాళ్ళ కోడల్ని ఈ కేసులో తీసుకొని అదుపులోకి తీసుకొని విచారించగా వాళ్ళ కోడలు రాధాబాయి, టేకుల రాధాబాయి, ఆమెతో పాటుగా ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉన్న ఎర్రోల నాగరాజు ఇద్దరు కలిసి అతన్ని పోయిన నెల 15వ తారీఖులో ఇక్కడికి బాన్స్వాడకి పిలిపించుకొని సోమేశ్వర్లో వాళ్ళ అద్దెకు తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి కళ్ళు దాపిచ్చేసేసి అతన్ని చంపి సోమేశ్వర్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న కొలంలో మూట కట్టి పడేయడం జరిగింది. ఇది విచారణలో వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళని అదుపులోకి తీసుకొని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది. 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సిరికొండ తహసీల్దార్ రవీందర్రావు కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
సిరికొండ మండల కేంద్రంలో తహసీల్దార్ రవీందర్రావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ ఓటర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవీందర్రావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను వివరించారు. 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయులు సతీష్ గౌడ్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. జనవరి 25వ తేదీ జాతీయ ఓటర్స్ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. గత కొన్ని సంవత్సరంలో నుండి ఈ యొక్క దినం యొక్క ప్రాముఖ్యత, ఓటు యొక్క విలువను ప్రజలలో దాని గురించి తెలియపరచాలన్న ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం నుండి వచ్చినటువంటి ఆదేశాలు మరియు మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఈ యొక్క విషయాలను మన మండల కేంద్రంలో ఈ యొక్క ర్యాలీని నిర్వర్తించి ప్రజలలో కూడా ఓటు యొక్క విలువను తెలియపరచడానికి కోసము అవగాహన కలిగించడానికి కొరకై ర్యాలీగా వచ్చి మన తెలంగాణ చౌరస్తా వద్ద సిరికొండ మండలంలో మేము ప్రతిజ్ఞ చేయడం జరిగింది. కాబట్టి సిరికొండ ప్రజలందరి దృష్టిలో ఓటు యొక్క విలువను తెలుసుకుంటారని కోరుచున్నాం. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. తదనంతరం ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య మాట్లాడుతూ ఓటు అనే 2 అక్షరాలకు దేశ పరిపాలన స్థితిగతులను మార్చే శక్తి ఉందని, కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర చట్టసభలలో, స్థానిక సంస్థల్లో విప్లవాత్మకమైన మార్పులకు ఓటు హక్కు ప్రధానమైందన్నారు. ప్రస్తుతం ఎన్నికలలో పెరిగిపోతున్న కుల, మత, ధన, మద్యం ప్రభావాన్ని, హింసను నిరోధించి ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజాస్వామ్యం గెలవాలంటే ప్రతి పౌరుడు ఎన్నికలలో తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని, భేషజాలు, తారతమ్యాలు లేకుండా ఆచితూచి భవిష్యత్తును నిర్మించే సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కే కాకుండా బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యతపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలు శనివారం ముగిసినట్లు బార్ అధ్యక్షుడు మల్లెపుల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. క్రికెట్, చెస్, క్యారమ్స్, షటిల్ పోటీలు న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య స్నేహపూర్వకంగా జరిగినట్లు తెలిపారు. శనివారం నిజామాబాద్ నగరంలోని నాగారం స్టేడియంలో న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య జరిగిన క్రికెట్ పోటీలో న్యాయమూర్తుల జట్టు మొదట బ్యాటింగ్ చేసి మొత్తం 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యాయవాదుల జట్టు 92 పరుగులు చేసి ఓటమి పాలైంది. విజేతలకు రిపబ్లిక్ డే రోజున జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమంలో బహుమతుల ప్రదానం జరుగుతుందని జగన్ తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండలం మోతే మీసేవ కేంద్రం ద్వారా ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభం ఓటని, భారత పౌరులు ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని వారు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేసుకోవడం, ప్రతి బాధ్యతాయుత పౌరుడిగా ఓటు హక్కు వినియోగించుకోవడం, ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం కావడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని పునరుద్ఘాటించారు. కాగా కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలందరికీ మీసేవ సోహైల్ కృతజ్ఞతలు తెలియజేశారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్వహించిన వ్యాసరచన పోటీలలో నిజామాబాద్ ప్రభుత్వ బాలికల యూనియన్ కళాశాలకు చెందిన హెచ్ఈసి ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని షేక్ అమీనా మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం ఉదయం షేక్ అమీనాకు కలెక్టర్ ప్రశంసా పత్రంతో పాటు మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్, కళాశాల ప్రిన్సిపల్ బుద్ధిరాజ్ విద్యార్థిని కుమారి అమీనాను అభినందించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ఆదివారం రోజు జరిగే జనవరి 26న ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ మొదట జిల్లా కాంగ్రెస్ పార్టీ భవన్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, ఇందిరాగాంధీ విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహం, అనంతరం ప్రాణహిత చేవెళ్ల శిలాఫలకం వద్ద జాతీయ జెండాలను షబ్బీర్ అలీ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమాలకు కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలా శ్రీనివాస్ కోరారు. నందిపేట శివారులో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యభిచారం నిర్వహిస్తున్న 2 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 8 మంది బాధిత మహిళలను విడిపించి నిజామాబాద్ సద్వార్ హోంకు తరలించారు. దాడుల్లో నందిపేట ఎస్ఐ చిరంజీవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బోధన్ పట్టణాభివృద్ధికి ఎంతో కృషి చేశామని మున్సిపల్ చైర్పర్సన్ తుమ్ము పద్మ పేర్కొన్నారు. మున్సిపల్ పాలకవర్గ కాలపరిమితి ఆదివారంతో ముగియనుంది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో శనివారం వారికి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ, కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, శ్రీకాంత్, దూప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయడమే లక్ష్యంగా ఫిబ్రవరి 7న మందకృష్ణ మాదిగ తలపెట్టిన 1000 గొంతులు లక్ష డప్పుల మహా ప్రదర్శనను విజయవంతం చేయడంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న 1000 గొంతులు లక్ష డప్పుల సన్నాహక ర్యాలీకి మందకృష్ణ మాదిగ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎడపల్లి మండల కేంద్రం నుండి మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు డల్లా సురేష్ మాదిగ ఆధ్వర్యంలో డప్పు కళాకారులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకురాలు పిల్లంగో ఇలా సావిత్రి, డప్పు కళాకారులు సాయిలు, సాయి కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పాత కలెక్టర్ గ్రౌండ్లో లక్ష డబ్బులు 1000 గొంతుకలు సన్నాహక కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విచ్చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న ఆయనకు మద్దతుగా డిచ్పల్లి మండలం నుండి వేలాది మంది మాదిగలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు సంపత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై నాంచుడు ధోరణి అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ చేసి తీరాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశ వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముల్లంగి ఎంఆర్పీఎస్ విలేజ్ ప్రెసిడెంట్ ఎం సాయిలు, తాడం రవి, గంట గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ ప్రాంగణం వరకు పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ తారాబాయి మాట్లాడుతూ ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటు హక్కు అనేది ప్రతి పౌరుని బాధ్యత అని ఆమె సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సురేందర్ నాయక్, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కోటగిరిలో జూనియర్ కాలేజ్, జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ర్యాలీగా మన ఓటు మన హక్కు అంటూ నినాదాలు చేసి బస్టాండ్ వరకు ర్యాలీగా చేరుకుని మానవాహారం నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గంగాధర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువత ఓటు హక్కును వినియోగించడం బాధ్యతగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సబ్ కలెక్టర్ కిరణ్మయి ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ వినియోగించుకున్నప్పుడే ఓటు హక్కు విలువ తెలుస్తుందని, ఓటు హక్కు అనేది రాజ్యాంగ హక్కు అని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేయించుకోవాలని తేల్చారు. అనంతరం సబ్ కలెక్టర్ ఆఫీస్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, తహసీల్దార్ వరప్రసాద్, పట్టణ సిఐ అశోక్, ఎంపీడీఓ బషీర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ ఆర్డీఓ మరియు నిజామాబాద్ రూరల్ రిటర్నింగ్ అధికారి రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ, రోడ్డు రవాణా శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా డిచ్పల్లి హైవే నుండి డిచ్పల్లి రైల్వే స్టేషన్ వరకు 2K రన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్ర కుమార్తో పాటు తహసీల్దార్ ప్రభాకర్, ఎలక్షన్ డీటీ అశ్వక్, డీటీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్ నమోదు జాబితాలో నమోదు చేసుకోవాలని, భారత రాజ్యాంగం ఇచ్చిన తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించామని, అదేవిధంగా యువతీ యువకులను చైతన్యపరచడానికి చర్యలు తీసుకుంటున్నామని, తమ ఓటు విలువ ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా కృషి చేస్తున్నామన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ముందుకు వెళ్తుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వెల్లడి. మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మీడియా సమావేశంలో స్పష్టం. మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ధ్వజం. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తున్నామని వెల్లడి. మూటా వ్యవహారం, నకిలీ నోట్ల చలామణితో సంబంధం ఉన్న 7గురిని అరెస్టు చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.